హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరేనిత డైరీస్. ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. తీసుకున్న చికెన్ని ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్ దమ్ పెట్టడం లేదు, 3/4 కిలో చికెన్కి మాత్రమే దమ్ పెడుతున్నాను. 1/4 కిలో చికెన్ పక్కన తీసుకొని చికెన్ కర్రీ కోసం పెట్టుకున్నాను. ఇక్కడ 3/4 కిలోకి చికెన్కి నేను 1/2 కిలో బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. ఈ 1/2 కిలో రైస్ని మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన టేస్టీ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కడాయిలో 12 రకాల మసాలా దినుసులను యాడ్ చేసుకున్నాను. వీటిలో 1-2 తక్కువైనా పర్లేదు, మంచిగా మసాలాకు సరిపోతాయి. ఇప్పుడు వీటిని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని 2 నిమిషాలు చల్లార్చుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ మసాలా వేసి బిర్యానీ చేస్తే బిర్యానీ మరింత టేస్ట్గా ఉంటుంది బయట మసాలాతో పోలిస్తే. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 5 నుంచి 6 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నేను చూపించిన పద్ధతిలో బిర్యానీ చేస్తే బిర్యానీ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి ఇక్కడ నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇప్పుడు దీంట్లోకి సరిపడ పెరుగు, 1 కప్పు పెరుగు తీసుకున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు, దీనికి సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెష్గా. ఇక్కడ నేను 3/4 కిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫుల్ నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇంకా దానికి కావాల్సిన కారం పొడి, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని చేసుకున్న దాంట్లో దానికి తగినంత సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఏంటంటే నేను 20% ఆఫ్ ది సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాను కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్. ఇప్పుడు ఈ చికెన్ని 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి. సో ఉడికించుకోవడానికి ఇక్కడ మళ్ళీ కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూపించినట్టు మనకు కావాల్సిన మసాలా దినుసులు మళ్ళీ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను చెప్పినట్టు ఈ వీడియో ఫాలో అయితే బిర్యానీ రాని వాళ్ళు కూడా బిర్యానీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. దానికోసం ఈ 5 స్టెప్స్. ఫస్ట్ వచ్చేసరికి చికెన్ క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవడం. సెకండ్ వచ్చేసరికి రైస్ క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవడం. థర్డ్ వచ్చేసరికి మన ఓన్ మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవడం. ఫోర్త్ వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం. ఫిఫ్త్ వచ్చేసరికి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని, బాయిల్డ్ రైస్ని దమ్ పెట్టుకోవడం. సో ఇలా చేస్తే ఈజీగా బిర్యానీని చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక్కడ 1 కప్పు నిమ్మరసం కూడా పిండాను. అన్నీ వేసుకొని స్టవ్ వెలిగించుకొని దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ 80% సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్తో మిగిలిన మసాలాలు వేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. మిగిలిన మసాలా అంటే ఏం లేదు, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి కర్రీ చేశాను. బియ్యం ఉడికించుకోవడానికి వాటర్లో అన్ని మసాలా దినుసులు వేసి ఒక పక్క ఉడికించుకుంటున్నాము. ఆ లోపు మనం 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ చికెన్ని దాంట్లో ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి చికెన్ని. మనకు బిర్యానీ జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి డ్రైగా కావాలంటే వితౌట్ వాటర్ కూడా బిర్యానీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతుంది. సో ఈ చికెన్ ఇంకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న వాటర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఈ రైస్ 70% ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో 70% అని చెప్పాను కదా, 70% ఉడికిందని ఎలా తెలుసుకోవాలంటే రైస్ మెతుకుని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అలా మెదిగిపోతే అది ఉడికినట్టు, లేదంటే ఇంకొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. సో ఇలా ఉడికిన రైస్ని చికెన్ దమ్లోకి వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ కొంచెం చికెన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని ఒక లేయర్ వేసాను స్ట్రైనర్తో. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్ వేస్తున్నాను. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా యాడ్ చేస్తున్నాను దీని మీద. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ మనకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి.
ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయడం లేదండి. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న బిర్యానీ కదా! ఎందుకు ఫుడ్ మసాలా అని చెప్పి ఇక్కడ నేనేమంటే కొంచెం వాటర్‌లో పసుపు కలుపుకొని పసుపు వాటర్ ఏస్తున్నాను అంతే. జస్ట్ కలర్ కోసమే అండి. టేస్ట్ కోసం ఏం కాదు. జస్ట్ కలర్ ఎన్హాన్స్ అయ్యేకి. ఇప్పుడు దీని మీద ఒక 5, 6 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంక మూత పెట్టుకొని గాలి బయటికి పోకుండా దమ్ పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రోల్ అయితే బరువుగా ఉంటుందని చెప్పి రోల్ దాని మీద పెట్టాను. సో, ఇలా 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ టైంలో దమ్ మసాలా మంచిగా రైస్‌కి పట్టుకుంటుంది. ఒకసారి మంచిగా బిర్యానీని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా ఉడికిందో. 100% మంచిగా ఉడికింది. చూసారుగా ఎంత జ్యూసీగా వచ్చిందో ఈ బిర్యానీ. ఈ విధంగా నేను చేసిన బిర్యానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. వీడియో మొదట్లో చూపించినట్లుగా ఈ వీడియోలో చూస్తున్నట్టు ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే బిర్యానీ రాని వాళ్ళు కూడా ఈజీగా కాన్ఫిడెంట్గా ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. మ్యాక్సిమం నేను ఇంట్లోనే బిర్యానీ తయారు చేస్తాను. బయటకి ఎప్పుడైనా వెళ్తే బెంగళూరులో ఉన్న మేఘనా బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. సో, మీకు ఏ బిర్యానీ ఇష్టమో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇట్లు మీ నరనిత సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. థ్యాంక్ యూ.